Hello my dear students. Today morning, NASA has jointly launched a mission called as Blue Ghost Rider mission. So in this video we are going to discuss about CLPS program and Blue Ghost Rider and the co-passenger missions towards the lunar. All those things we are going to discuss in this session. So CLPS. What is the concept of CLPS? CLPS stands for Commercial Lunar Payload Service. CLPS stands for Commercial Lunar Payload Service. Commercial Lunar Payload Service is the important component with reference to launch missions towards moon with the private partnership. Okay, to send spacecrafts or landers or rovers to the surface of moon in collaboration with the private companies. NASA has launched a program called as CLPS. What is CLPS? Commercial Lunar Payload Service. సో నాసా ప్రైవేట్ సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో చంద్రుని యొక్క ఉపరితలం మీదకి ప్రవేశపెట్టడానికి ఉద్దేశించినటువంటి మిషన్ పేరే కమర్షియల్ ల్యూనార్ పేలోడ్ సర్వీస్. అండ్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ కమర్షియల్ ల్యూనార్ పేలోడ్ సర్వీస్. ఓకే, సో NASA and private companies, it may be American private company or Japanese private company, whatever it may be the private company. Okay, collaboration with NASA exclusively for sending missions to moon. So in that, under CLPS, Commercial Lunar Payload Service mission, Blue Ghost Rider is one among them. And Blue Ghost Rider and Resilient Lunar Lander. Blue Ghost Rider, Resilient Lunar Lander. Blue Ghost Rider and Resilient Lunar Lander have jointly launched, collectively launched, with the help of the launching vehicle called as Falcon 9. What is the name of the rocket that has been used for this? Is nothing but Falcon 9. Falcon 9 rocket, Blue Ghost Rider ni మరియు Resilient Lander ni, Blue Ghost Rider ni Lunar Lander. It is also lander. Lunar Lander. బ్లూ గోస్ట్ రైడర్ అనే ల్యూనార్ ల్యాండర్ని, రిసిలియంట్ అనే ఒక ల్యాండర్ని. ఈ బ్లూ గోస్ట్ రైడర్ ఈస్ అమెరికన్ ప్రైవేట్ కంపెనీ అభివృద్ధి చేసినటువంటి అమెరికన్ ప్రైవేట్ కంపెనీ అభివృద్ధి చేసినటువంటి ల్యాండర్. సో విచ్ ప్రైవేట్ కంపెనీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫైర్ ఫ్లై ఏరోస్పేస్. అమెరికాకి చెందినటువంటి ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ అనే కంపెనీ, ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ అనే కంపెనీ బ్లూ గోస్ట్ రైడర్ అనేటువంటి lunar lander develop చేసింది. Whereas in the case of Resilient Lander has been developed by iSpace private company of Japan. జపాన్ దేశానికి చెందినటువంటి ఐస్పేస్ అనే కంపెనీ అభివృద్ధి చేసినటువంటి Resilient Lander and Resilient Lander along with Tenacious Micro Rover. Tenacious Micro Rover. జాగ్రత్త అర్థం చేసుకోండి. So Resilient Lander and Tenacious Micro Rover have been jointly developed with the help of developed by iSpace of Japan. Has been jointly developed by the iSpace of Japan. Okay, so whereas in the case of Blue Ghost Rider అనే ల్యూనార్ ల్యాండర్ ని ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. అమెరికాకు చెందినటువంటి ఫైర్ఫ్లై ఏరోస్పేస్ కంపెనీ మరియు జపాన్కి చెందినటువంటి ఐస్పేస్ కంపెనీ జాయింట్లీ లాంచ్డ్ ద స్పేస్ క్రాఫ్ట్ ల్యాండర్స్ ఫర్ అబ్జర్వింగ్ ద థింగ్స్. సో ఇది అంటే ప్రైవేట్ కంపెనీల యొక్క భాగస్వామ్యంతో నాసా అభివృద్ధి చేస్తున్నటువంటి మిషన్ కదా, కాబట్టి దీన్ని ఏమనొచ్చు? CLPS అనొచ్చు. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ CLPS? కమర్షియల్ ల్యూనార్ పేలోడ్ సర్వీస్. కమర్షియల్ ల్యూనార్ పేలోడ్ సర్వీస్. ఈ కమర్షియల్ ల్యూనార్ పేలోడ్ సర్వీస్ అయినటువంటి ఈ ప్రాజెక్టులో, కమర్షియల్ ల్యూనార్ పేలోడ్ సర్వీస్ అయినటువంటి ఈ ప్రాజెక్టులో భాగంగా ఈరోజు ఈ గోస్ట్ రైడర్ అనేటువంటి ల్యూనార్ మిషన్ని లాంచ్ చేశారు. దానిలో భాగంగా బ్లూ గోస్ట్ రైడర్, రిసిలియంట్ ల్యాండర్ అండ్ టెనేషియస్ మైక్రో రోవర్లు ఉన్నాయి. సో ఈ వీటిని ప్రయోగించిన తర్వాత వేర్ దే ఆర్ గోయింగ్ టు బి ల్యాండెడ్, ఎక్కడ ల్యాండ్ అవబోతున్నాయి? సో దీస్ ఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఎట్ ఎ స్పెసిఫిక్ లొకేషన్ కాల్డ్ యాజ్ మేరే క్రిసియం.
సో ఎక్కడ ల్యాండ్ అవ్వబోతున్నానో ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు ల్యాండ్ అట్ మేరే క్రిసియం అనేటువంటి నార్త్ ఈస్ట్, ఓకే, మూన్ యొక్క నార్త్ ఈస్ట్ ప్లేస్లో ఇట్ ఈస్ గోయింగ్ టు ల్యాండ్. ఇట్ ఈస్ గోయింగ్ టు ల్యాండ్ అట్ మేరే క్రిసియం. మేరే క్రిసియం అనే ప్రాంతంలో, యాక్చువల్గా మేరే క్రిసియం అనే ప్రాంతంలో బసాల్టిక్ రాక్స్ ఎక్కువ ఉన్నాయి. టు స్టడీ ద బసాల్టిక్ రాక్స్, మేరే చంద్రుని యొక్క ఉపరితలంపై ఉన్నటువంటి మేరే క్రిసియం అనే ప్రాంతంలో లాంచ్ అవ్వనున్నటువంటి ఈ బ్లూ గోస్ట్ మిషన్, ఓకే. సో యాక్చువల్గా మళ్ళీ బ్లూ గోస్ట్ మిషన్ 1 అండ్ బ్లూ గోస్ట్ 2 అండి, దాని గురించి తర్వాత చెప్పుకున్నాం. సో మేరే క్రిసియం అనేటువంటి ప్రాంతంలో ల్యాండ్ అయినటువంటి ఈ బ్లూ గోస్ట్ రైడర్, సో ఇట్ విల్ స్టడీ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాల్డ్ యాజ్, ఓకే, అక్కడ ఉన్నటువంటి బసాల్టిక్ రాక్స్, అక్కడ ఉన్నటువంటి లావా లొకేషన్ ఐడెంటిఫై చేస్తుంది. ఇట్ విల్ స్టడీ ద లావా, ఓకే, టెక్టానిక్ వోల్కానిక్ ఎరప్షన్స్ ద్వారా వచ్చినటువంటి లావాని అధ్యయనం చేస్తుంది. అలాంగ్ విత్ దట్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్, వాట్ ఆర్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్? ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ మిషన్, ఓకే, బ్లూ గోస్ట్ రైడర్ యొక్క బ్లూ గోస్ట్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ టు స్టడీ ద హీట్ ఫ్లో ఫ్రమ్ ద మూన్. మూన్ యొక్క ఇంటీరియర్ నుంచి వచ్చేటువంటి హీట్ ఫ్లోని అర్థం చేసుకుంటూ, టు స్టడీ ద హీట్ ఫ్లో ఆఫ్ ద మూన్, ఓకే, చంద్రుని యొక్క అంతర్భాగం నుంచి ఉష్ణోగ్రత ఎలా విడుదలవుతుందని అధ్యయనం చేయడం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్, సో వైల్ స్టడీయింగ్ ద హీట్ ఫ్లో మెకానిజం, లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రత యొక్క వ్యాపనాన్ని అధ్యయనం చేస్తూ, ఇది ప్రధానంగా ఇట్ ఆల్సో హ్యావ్ ఏ డీపర్ రోల్ ఫర్ అబ్జర్వింగ్ యాజ్ వెల్ యాజ్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ టెక్టానిక్ డిస్టర్బెన్సెస్. ఓకే, అక్కడ చంద్రుని యొక్క ఉపరితలంలో, చంద్రుని యొక్క అంతర్భాగంలో ఉన్నటువంటి టెక్టానిక్ డిస్టర్బెన్సెస్ని మరియు అక్కడ ఉన్నటువంటి రాక్స్ని, మినరాలజీని అధ్యయనం చేయడానికి లాంచ్ చేశారన్నమాట. రాక్స్ని, మినరాలజీని అధ్యయనం చేయటం కోసం దిస్ గోస్ట్ రైడర్ మిషన్. సో గోస్ట్ రైడర్లో 2 పార్ట్స్ ఉంది. గోస్ట్ రైడర్ 1, ఓకే, బ్లూ గోస్ట్ 1, బ్లూ గోస్ట్ 2 బ్లూ గోస్ట్ 1 అండ్ బ్లూ గోస్ట్ 2 అని 2 మిషన్స్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈస్ ఇప్పుడు గోస్ట్ రైడర్ అని అనొచ్చు, దీన్ని బ్లూ గోస్ట్ 1 అని కూడా పిలవచ్చు. బ్లూ గోస్ట్ 1 అంటే చంద్రుని యొక్క ఫార్ సైడ్, అంటే ఫ్రంట్ పార్ట్ మనకు కనబడే భాగంలో ల్యాండ్ అవునున్నది. Whereas in the case of blue ghost 2 is going to land on the rear side of the moon. చంద్రుని యొక్క చీకటి ప్రాంతంలో ల్యాండ్ ఉంది. చంద్రుని యొక్క వెలుగు ప్రాంతంలో అక్కడ మేరే క్రిసియం అనే ప్రాంతంలో ల్యాండ్ అవునున్నది బ్లూ గోస్ట్ 1. Whereas in the case of మూన్ యొక్క షాడో ప్రాంతంలో లేదా మూన్ యొక్క చీకటి ప్రాంతంలో ల్యాండ్ అవునున్నది బ్లూ గోస్ట్ 2. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లూ గోస్ట్ 1 మిషన్ అంటే ఫ్రంట్ సైడ్లో మూన్కి సంబంధించినటువంటి సాయిల్స్ కావచ్చు, రాక్స్ కావచ్చు, వాటిని అధ్యయనం చేస్తుంది. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్లూ గోస్ట్ 2 విల్ ఆల్సో విల్ హెల్ప్ టు స్టడీ ద రేర్ సైడ్, ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్, చంద్రుని యొక్క చీకటి ప్రాంతంలో. చంద్రుని యొక్క చీకటి ప్రాంతం అన్నప్పుడు మాత్రం యూ షుడ్ రిమెంబర్ చాంగే 6. China is the country with its topmost technology on the far side. Okay, చంద్రుని యొక్క చీకటి ప్రాంతంలో, వెనుక ప్రాంతంలో అక్కడ శాంపిల్ కలెక్షన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అధ్యయనాలు చేసినటువంటి కంట్రీ అంటే చైనా, సిఎన్ఎస్ఏ. చైనాకి చెందినటువంటి సిఎన్ఎస్ఏ యొక్క చాంగే 6 మిషన్ 2024 జూన్లో చంద్రుని యొక్క వెనుక వైపు నుంచి, చంద్రుని యొక్క షాడో ప్రాంతం నుంచి శాంపిల్ తీసుకురావడం జరిగింది. ఓకే, ఐఎమ్ రిపీటింగ్ దట్. చాంగే 6 ఆఫ్ సిఎన్ఎస్ఏ, చైనాకి చెందినటువంటి సిఎన్ఎస్ఏ అనేటువంటి చైనాకి చెందినటువంటి సిఎన్ఎస్ఏ యొక్క చాంగే 6 చంద్రుని యొక్క షాడో ప్రాంతం నుంచి శాంపిల్ని తీసుకొని మరలా ఎర్త్కి వచ్చింది. ఏ రోజున వచ్చింది? June 5th, 2024 అది చంద్రుని మీదకి వచ్చింది. సో ఓవరాల్ టుగెదర్ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ ఈ మధ్యకాలంలో ల్యూనార్ మిషన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా, చాలా మోర్ నెంబర్ ఆఫ్ మిషన్స్ వెళ్తున్నాయి. అది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ల్యూనార్ మిషన్స్లో ప్రైవేట్ యొక్క పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా రాబోతున్న నేపథ్యంలో వాట్ ఐ పర్సనల్లీ బిలీవ్ ఈస్, క్వశ్చన్ ప్రిలిమినరీ కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఒక క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఇన్స్పేస్, ఎన్ఎస్ఐఎల్ యొక్క పార్టిసిపేషన్ గురించి మీకు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి యూ కెన్ యూస్ ద కేస్ స్టడీస్ అనమాట. సిఎల్పిఎస్ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్. అంటే
మిషన్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఆ మెకానిజం ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మెకానిజం. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చంద్రుని యొక్క ఉపరితలం మీదకి మిషన్స్ లాంచ్ చేస్తున్న నేపథ్యంలో మీరు ఇన్స్పేస్ ఆర్ ఎన్ఎస్ఐఎల్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు, దాన్ని సబ్స్టాన్షియేట్ చేసేటప్పుడు యూ కెన్ యూజ్ ద మెకానిజం కాల్డ్ as వాట్ CLPS. అన్ని కేస్ స్టడీగా తీసుకొని మీరు ఆన్సర్ కంక్లూడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.